ప్రపంచవ్యాప్తంగా 16% డిసేబుల్డ్ పీపుల్ని మనం చూస్తూ ఉన్నాము. సమాజంలో వీరి అప్లిఫ్ట్మెంట్ అనే ఒక నినాదం నుంచి ఈరోజు సోషల్ డెవలప్మెంట్ అనే ఒక నినాదం వైపుకి వెళ్తూ ఉన్నాము. అనేక రకాలైన ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా మానసిక సమస్యలతో, కుంగుబాటుతో సమాజంలో హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్న నేపథ్యంలో వారిని గుర్తించి వారి యొక్క డెవలప్మెంట్ గురించి, వారి యొక్క ఔన్నతి గురించి ఈరోజు సమాజం మొత్తం కూడా ఐక్యరాజ్య సమితితో సహా పోరాడుతున్న నేపథ్యంలో ఇలాంటి ఒక దినోత్సవాలు జరుపుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఈరోజు వీరు ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రభుత్వాలు ఎన్నో రకాలైన ప్రణాళికల్ని రచిస్తూ ఉన్నాయి. వారి అభ్యున్నతి కోసం ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉంటే పారాలింపిక్లో కూడా వీరిదైన ముద్రను వీరు వేస్తూ ఉన్నారు. నార్మల్ పీపుల్ కంటే కూడా వీరు సాధిస్తున్న ఈ యొక్క థింగ్స్ ఎంతో స్ఫూర్తిదాయకంగా సమాజానికి నిలబడుతూ ఉన్నాయి. కాబట్టి మానసిక వైకల్యమే మనం ప్రాధాన్యంగా వైకల్యంగా భావించాలే తప్ప శారీరక వైకల్యాన్ని ఒక డిజేబిలిటీ లాగా మనం పరిగణించకూడదు అని చెప్పి కోరుకుంటూ, సమాజంలో ఈ యొక్క అవేర్నెస్ రావాలి అని చెప్పి కోరుకుంటూ, ఒకరికి ఒకరు సాయం చేస్తే ఇక్కడ ఎక్కడా కూడా అంగవైకల్యం అనేది ఉండదు అని చెప్పి నేను ఆశిస్తూ, ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ఈ యొక్క వరల్డ్స్ డిసేబిలిటీ డే శుభాకాంక్షలు చెప్తూ, అదేవిధంగా ఇంతటి సక్సెస్ఫుల్ మీట్ని ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేసి వారికి నిత్యం సహకారాలు అందిస్తున్న ఎన్నో ఆర్గనైజేషన్స్కి, స్కూల్స్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. మనం డిసెంబర్ 3వ తారీఖు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు అనౌన్స్ చేసిన ఇంటర్నేషనల్ డే ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది గుంటూరులో ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో మనకు పెద్ద ఎత్తున పిల్లలు, వాళ్ళకి చూసుకునే ఎన్జిఓస్, టీచర్స్, అసోసియేషన్స్ అందరూ కూడా పాల్గొన్నారు. మనకి ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది మనకి ఇట్లా విభిన్న ప్రతిభావంతుల్ని సొసైటీలో భాగస్వామ్యం చేసి వాళ్ళని స్కూల్లో కానీ, జాబ్స్లో కానీ అన్నిట్లో కూడా ఇంటగ్రేట్ చేసి వాళ్ళకి కూడా ఎలా అయితే మన నార్మల్గా ఎలా అయితే యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాళ్ళని కూడా అన్నిట్లో ఇంటగ్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ అవేర్నెస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనకి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా చిన్నపిల్లలు స్క్రీనింగ్ నుంచి సబ్సిక్వెంట్లీ స్కూల్లో చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్కి మన సమగ్ర శిక్ష నుంచి చాలా ప్రోగ్రామ్స్ ద్వారా సపోర్ట్ చేస్తున్నాము. స్పెషల్ ఎడ్యుకేటర్స్ ద్వారాను, తర్వాత భవిత సెంటర్స్ ద్వారాను. ఇదే కాకుండా మనకి సబ్సిక్వెంట్లీ వాళ్ళకి జిల్లా స్థాయిలో హాస్టల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పై చదువులు చదువుకోవడానికి. తర్వాత స్కాలర్షిప్స్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీస్కి ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి పెన్షన్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బిజినెస్ పెట్టుకోవడానికి లోన్స్ విషయంలో కూడా సబ్సిడీ, తర్వాత జాబ్స్లో అంటే మనకి రెగ్యులర్ పర్మనెంట్ వేకెన్సీస్లో బ్యాక్లాగ్లో రిక్రూట్ చేయడం కానీ, సబ్సిక్వెంట్లీ మనకి అవుట్సోర్సింగ్లో కూడా రిక్రూట్మెంట్ కార్యక్రమం అన్నీ కూడా టేకప్ చేస్తున్నాము. అలాగే ఇవాళ కొన్ని ఇక్కడ ఉన్న కొంత యూత్కి ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో ఆ పిల్లలకి ల్యాప్టాప్స్, టచ్ ఫోన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో జిల్లాలో వీళ్ళందరికీ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ కూడా ఇంకా పెద్ద ఎత్తున డిస్బర్స్ చేయడానికి చర్యలు తీసుకుంటాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.